అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలవని అమాయక ముఖాలు, పసిపాపల ఆర్తనాదాలు, చెత్త చెదారంలో దొరికింది తిని కడుపు నింపుకునే దృశ్యాలు, చెంపల మీద కన్నీటి దారలు, దిక్కుతోచని బతుకులు, ఎక్కడికో తెలవని జీవిత ప్రయాణాలు, గుండెలను విండే ఘటనలు. ఇవన్నీ ఎక్కడనో జరిగిన యుద్ధ ఫలితాలు కాదు, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ముచ్చట్లు. ఇది ఇజ్రాయెల్ బాంబులేస్తే కూలిన పాలస్తీనా బంగ్లాలు కాదు. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తే దిక్కులేనోళ్ళైన చిన్న పిల్లలు కాదు వీళ్ళు. రెండో ప్రపంచ యుద్ధంలో తిండి లేక కాగితాలు ఏరుకొని తిన్న వీడియోలు కావివి. ఆఫ్రికా దేశాలల్లో ఆకలికి చెత్త కుప్పల మీద తిరిగే పరాయి దేశం పిల్లలు కాదు వీళ్ళు. మన తెలంగాణోళ్ళే. పాప పుణ్యాలు తెలవని మన మట్టి బిడ్డలే. రేవంత్ రెడ్డి ఏలువడిలా ప్రజాపాలన చేసిన అద్భుత ఫలితాలివి. రైజింగ్ తెలంగాణలో రాలిపోయిన ఆశల సమాధులివి. దిక్కులేని బతుకులు, దీన వాస్తలో చిక్కిన జీవితాలు చూస్తుంటే గుండెలు బరువెక్కి ఎక్కెక్కి ఏడ్చేంత దుఃఖం దన్నుకొస్తున్నది కదా. బుల్డోజర్లు రాక్షసుల తిరుగా హహహహా నవ్వుకుంటా బొమ్మరెల్లా సొంటి ఇండ్లను కూలగొడితే పాలించటోని కుట్రలు తెలవని పసి హృదయాలివి. ఇప్పుడు ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఏడవలేని పసి మనసులు. ఆకలైతే అప్పటి వరకు చెత్తా చెదారం ఏరుకొని తింటున్నారు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా డెవలప్మెంట్ అంటే. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్ని పెద్దోళ్ళ పాలైనాక పేదోడికి ఏం మిగులుతుంది? ఇసోంటి గొప్ప గొప్ప సన్మానాలు తప్ప బుల్డోజర్ స్ట్రైక్లు, బువ్వ దొరకని రోజులు, బుగ్గాయే బతుకులు. అక్కడెక్కడో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేస్తే మాట్లాడే పెద్ద పెద్ద నోర్లు ఎందుకు మూగపోయినాయో. రాత్రికి రాత్రే రాజకీయాలు ఏం జరిగినాయో ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? భారతీయులు కాదా వీళ్ళు? హిందువులు కారా? వీళ్ళకు జరిగింది అన్యాయం కాదా? వీళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు కాదా? ఎవల మీద ఎవరు చేసిన యుద్ధం ఇది? ఎందుకొరకు చేసిన విధ్వంసం ఇది? గోడల మీద అతికిచ్చిన నవ్వే బొమ్మలు ఎందుకు ఏడుస్తున్నాయి? ముద్దు కట్టుకున్న సెల్పులు ఎందుకు ముక్కలు ముక్కలైనాయి? అన్నిటిని ఆగం చేసి అనాథలం చేసిండ్రు కదా. ఎంత గొప్ప పాలన, ఎంత గొప్ప ఏలువడో కదా ఇది. తెలంగాణ తెచ్చుకున్నందుకు, ఇంత మంచి సర్కార్లను ఎన్నుకున్నందుకు గర్వపడదాం.